మనకి యోగ్యత ఉంటేనే మనం యోగా చేయగలం. ఆ యోగ్యత మేడం గారి దయ వల్ల నాకు కలిగింది. నేను గత 8 సంవత్సరాలుగా మేడం గారి దగ్గరికి వస్తున్నాను, యోగా చేయగలుగుతున్నాను. యోగా చేస్తే ఎంత ఆరోగ్యం అంటే దాన్ని అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ ఆరోగ్యత, ఇది ఆ యోగ్యత. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి. భవానీ మేడం మాకు యోగాసనాలు గత 6 నెలలుగా చెప్తున్నారు. ఏ ఆసనం వల్ల ఏ ఉపయోగం ఉంది, ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు, అది ఎలా చేయాలో చాలా వివరంగా చెప్తున్నారు. మేమందరం ఆవిడ ద్వారా యోగా చక్కగా నేర్చుకోగలుగుతున్నామండి. థ్యాంక్స్ అమ్మ. భవానీ మేడం ఈజ్ ద బెస్ట్ అండ్ సూపర్ ఉమెన్. థ్యాంక్ యూ. యోగా మేడం దగ్గరికి వస్తే యోగా వచ్చినట్టే. ఆ భరోసా బాధ్యత మేడందే. థ్యాంక్ యూ. మనం ఓన్లీ నేర్చుకోవడం వరకే. కోరుకున్నారు ఇక్కడికి వచ్చి యోగా చెప్తున్నారు. మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతాం. థ్యాంక్స్ అమ్మ. యోగా మేడం గారు మాకు బాగా ఫ్రెండ్ కాదు సంతోషం. అదే సంతోషం. చాలా 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 బాగుంది యోగా చేసుకుంటే. భవానీ మేడం ఈజ్ ద బెస్ట్ అండ్ సూపర్ ఉమెన్. థ్యాంక్ యూ. వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాన్ని నేర్చుకుంటేనే దాని మీద తెలుస్తుంది. థ్యాంక్స్ అమ్మ. రండి. సరే. నేను ఎప్పటి నుంచో యోగా నేర్చుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఆ అదృష్టం మన భవానీ మేడం వల్ల మాకు కలిగింది. థ్యాంక్స్ అమ్మా. భవానీ మేడం ఈజ్ ద బెస్ట్ టీచర్ ఫర్ యోగా ఇన్ దిస్. థ్యాంక్ యూ. శృతి. మేడంది వెరీ ఫ్రెండ్లీ నేచర్. షీఈ్ ఎ గ్రేట్ ఉమెన్. ఒక మాటలో చెప్పాలి, మన భారతీయ సాంప్రదాయం, సంస్కృతి మిగిలిన అన్ని కంట్రీస్ ఆర్థికంగా ఎంత ఉన్నతంగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కడు కూడా భారతదేశం వంక చూస్తాడు. భారతీయ సనాతన సాంప్రదాయం గురించి తెలుసుకుంటాడు. ఈవెన్ అమెరికన్స్ కూడా ఇవాళ చీర కట్టు బొట్టు విధానాన్ని ఏర్పరచుకుంటున్నారు. అంటే దట్ ఈజ్ హమారా భారత్ మాత. ఎందుకంటే ఇక్కడ ట్రెడిషనాలిటీ, విలువలు, వ్యక్తిత్వము ప్రతి ఒక్కటి కూడా డిజైన్ చేయబడతాయి. దాన్ని మనం కాలానుగుణంగా ఎలాంటి మార్పులు అయినా కూడా జీవితంలో ఎటువంటి మార్పులు కూడా మనం ఇన్వాల్వ్ చేసుకుని మారిపోకుండా స్టేబుల్గా మన పూర్వీకులు ఉన్నట్టుగా మనం కూడా ఉండాలి. అంటే యోగా ఒక దివ్యమైనటువంటి మార్గం. దాన్ని తెలుసుకున్నవాడు యోగ్యుడవుతాడు, మహానుభావుడవుతాడు. చాలా ఉపయోగాలు ఉన్నాయి. దాన్ని నేర్చుకుంటేనే దాని మీద తెలుస్తుంది. రండి. మనం కూడా ఉండాలి. అంటే యోగా ఒక దివ్యమైనటువంటి మార్గం. దాన్ని తెలుసుకున్నవాడు యోగ్యుడవుతాడు, మహానుభావుడవుతాడు.